బలమంటి ఫుడ్లో వచ్చేసి మినపసున్నుండలు ఒకటండి. ఒంటికి చాలా మంచిది. బలమంటి ఫుడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటే పోషకాలు బాగా అందుతాయి. అయితే ఈ మినపసున్నుండలు అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మినపగుళ్ళతోటే వీటిని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనం మినపగుండుల్ని బాగా వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడం బట్టే మనకి మినపసున్ను ఉండలు అయితే టేస్ట్గా వస్తాయండి. మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవైతే వేపుకోవాలి. అస్సలు పెద్ద మంట అయితే పెట్టొద్దండి. స్లో ఫ్లేమ్లోనే అలా లైట్గా వేపుకోవాలి. ఎందుకంటే మీరు పెద్ద మంట పెట్టారంటే ఇవి వేగకుండానే పైన అయితే నల్లగా అయిపోతాయి అన్నమాట. లోపల పెచ్చు అలానే ఉండిపోతుంది. అప్పుడు మీకు ఎగుటుగా ఉంటుంది, టేస్ట్ కూడా రాదండి. కానీ ఇలా చిన్న మంటలోనే పెట్టుకుంటే మనకి గోల్డెన్ కలర్లో వస్తాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ విధంగా అయితే లోపల నుంచి బాగా వేగుతాయి అన్నమాట. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఒకసారి అయితే మీరు టేస్ట్ చూడండి, మీకు తెలిసిపోతుంది. తర్వాత వీటిని పొడిమైతే చేసుకోవాలి. మిక్సీలో ఆడించుకోవచ్చు, లేకపోతే మీరు బయట మిల్లుల దగ్గర కూడా ఆడించుకోవచ్చు. తర్వాత కోరిన బెల్లం అయితే ఒక గ్లాస్ తీసుకోవాలండి. నేనైతే ఇది మిల్లు దగ్గరికి అయితే ఇచ్చేసాను, మిక్సీలో అయితే ఆడించలేదండి. మిల్లు దగ్గర అయితే కొద్దిగా మరుగుగా ఆడించుకోవాలి. ఈ సున్నుండి పిండిని మనము ఒక గ్లాసు బెల్లానికి 2 గ్లాసుల పిండిని అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని అయితే మనము కలిపేసుకోవాలండి. కానీ మనకి ఇక్కడ బెల్లం వచ్చేసి మెత్తగా అయితే అవ్వదు. మనకి ఇది నలపడం కొద్దిగా కష్టంగానే అనిపిస్తుందండి. కాబట్టి మనం దీన్ని మిక్సీ పెట్టేసుకున్నామంటే మనకి ఈవెన్గా అవుతుంది. అంటే అంత సమానంగా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొద్దిగా పిండి బెల్లం కలిపిన దాన్ని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. మనకి ఎక్కడ కూడా బెల్లం ఉండలుగా ఉండదన్నమాట, కలిసిపోతుంది. ఇలా అన్న తర్వాత మనము నెయ్యి అయితే వేసుకుని చిన్న ఉండలు చేసుకోవాలి. మీకు నిన్న వీడియోలో మన ఇంట్లోనే సొంతంగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలని వీడియో పెట్టానండి. ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి. నేనైతే నిన్నే నెయ్యి తయారు చేస్తున్నాను కదా, ఆ నెయ్యిని అయితే వీటిల్లో వేసుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిదండి. అంటే మనకి ఇది బాగా డ్రైగా ఉంది కదా, నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే మనకి ఉండ అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉండ అవి దాకా అయితే నెయ్యి ఎక్కువ కలుపుకుని సున్నుండలు చేసుకోవాలి.